హాయ్ హలో వెల్కమ్ టు జేపీ లాస్. మిత్రులారా, కేటీఆర్ మళ్ళీ కలిబొల్లి మాటలు చెప్తందుకు ప్రజల మధ్యకు వస్తందుకు నిన్న తన బీఆర్ఎస్ దొంగ బ్యాచ్ని అంతా వేసుకొని పోయి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టును మేము సందర్శిస్తున్నాం, 2 రోజులు ఆడ మక్క మేము చూస్తామని మాట్లాడారు. అది కుంగినప్పుడు, బీటలు వారినప్పుడు నువ్వు కానీ, నీ అయ్య కానీ, నీ పార్టీ నాయకులు కానీ ఏడవన్నారు కేటీఆర్. ఇవాళ పుష్కలంగా నీళ్ళు వచ్చిన తర్వాత ప్రాజెక్టు మోటార్లు వేయాలి, నీళ్లు విడుదల చేయాలి, రైతులు ఇబ్బంది పెట్టొద్దు, అది అని కథలు పడి దొంగ మాటలు మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏ ఒక్కనాడైనా పోయి ఆ ప్రాజెక్టు పని ఏందని పరిశీలించిన దాఖలాలు లేవు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తందుకు ఏది దొరకనట్టుగా ఇదొక వార్తను ముంగటేసుకొని ఇవాళ ప్రజలకు కలిబొలి మాటలు చెప్తూ ప్రాజెక్టు మొత్తం మంచిగానే ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దొంగ మాటలు చెప్తుందని కథలు పడుతున్నారు. కొంచెమైనా సిగ్గు లజ్జ మానం ఉండాలి మాట్లాడుతందుకు. ఆయన ఏం బిగిరని చెప్తున్నాం. ఇవాళ మోటార్లు ఎత్తాలి, లేకపోతే 50,000 మందితో ఏడధరణ చేస్తావు కేటీఆర్, సిగ్గుందని కొంచెం